మహారాష్ట్రలో మాజీ మంత్రి కొడుకు బ్యాంకాక్ ట్రిప్ హైడ్రామా మామూలు పెద్దది కాలే ఇప్పుడు అక్కడ. బ్యాంకాక్ అసంటి పుణ్యక్షేత్రాలకు ఇంట్లో చెప్తే పంపుతారు. అందుకే డాడీకి చెప్పకుండా దోస్తులతోటి సీక్రెట్గా ప్రైవేట్ విమానం బుక్ చేసి పోదాం అనుకున్నాడట ఈ మినిస్టర్ కొడుకు. అయితే విమానం గాలిలకు ఎగురుడు ఆలస్యం. మంత్రి తానాజీ ఉండి నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేసిరని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యాడు. ఇక పోలీసు వాళ్ళు ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి విమానాన్ని వాపసు తిప్పమన్నారు. అప్పటికే విమానం అండమాన్ దాకా పోయిందట. మొదలు విమానం కంపెనీ వాళ్ళు ఇట్లా కిడ్నాప్ అయ్యిండు విమానాన్ని వాపసు తిప్పుర్రు అంటే లైట్ తీసుకున్నారట. ఎవడో తోకలు ఇగ్గాడు ఇట్లా ప్రాంక్ కాల్ చేస్తున్నట్టున్నాడు అని అనుకున్నారట. మళ్ళా డీజీసీఏ నుంచి ఫోన్ వచ్చే వరకు నిజమే అని నిర్ధారించుకొని విమానాన్ని గాల్లే మళ్ళా పూణే దిక్కు మలిపిరట. ఇక ఈ ముచ్చట లోపట ఉన్న ముగ్గురికి తెలిస్తే ఆగమైతారు పొరగాళ్ళని అలా తెలియకుండా సీక్రెట్గానే ఉంచిరట పైలట్లు. సీట్ల ముంగడ కనిపించే నావిగేషన్ కూడా ఆపేసిరట. సీదా విమానం పూణేలో దిగినాక పైలట్లు రాకు మంత్రి కొడుకు షేక్ అయిండు. పోలీసు వాళ్ళు వచ్చి రిషిరాజును దగ్గరుండి ఇంటికి తీసుకపోయారు. ఇదేందివే నీ కొడుకు నీకు చెప్పకుండా బ్యాంకాక్ ట్రిప్ వేస్తే వ్యవస్థలను గింత ఆగం పట్టిస్తావు, కొద్దిగా నా శరం అనిపిస్తలేదా అని అక్కడి ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి ఇప్పుడు అక్కడ.